ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామములో వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఇది మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మన శ్రద్ధగా ఆలకిద్దాం. దేవుడు నేను అనుకున్న మాట ఒకటి, దేవుడు కానీ చదువుకున్న మాట ఒకటి. ఇప్పుడు దేవుడు మాట చెప్పాలా, మాట చెప్పాలా? దేవుడు మాటే చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన జీవితాల్లో నేర్చుకోవాల్సినవి కొన్ని, సమర్పించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఆయన మన కొరకు ఎంతగా సమర్పించుకున్నాడో అలాగే మన జీవితాల్లో కొన్ని విషయాలను మనం సమర్పించుకునేవారుగా చూడాలి. లేఖనాలు చదువుతూ ఉన్నాయి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుంటే అక్కడ అంటున్న మాట చదవగలిగిన వాళ్ళు స్పీడ్ చదవాలి. ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో పరిశుద్ధాత్మకు ఆలయమై చదువు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినని మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నాడని ఎరుగరా. మీరు మీ సొంత కాదు, ఇల్లు పెట్టి కొనబడిన వారి కనుక మీ దేహముతో దేవుడిని మహిమపరచాలి అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చేయబడాలంటే మన జీవితాల్లో దేవుని సన్నిధికి వచ్చిన మన స్థితిని బట్టి శ్రేష్టమైన బలిలో మొదటిగా మన జీవితంలో ఏం అప్పగించుకోవాలంటే దేహము అప్పగించుకోవాలి, దేహాన్ని సమర్పించుకోవాలి దేవుడికి. దేవుడు మన జీవితాల్లో మనకిచ్చిన ఇక దేహం మనది కాదు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు మన జీవితంలో మన జీవితాన్ని బట్టి ఈ యొక్క ఇల్లు పెట్టి కొనుక్కున్నాడు. ఆయన ఈ కొనుక్కున్న ఈ జీవితంలో మనం ఏం చేయబడాలంటే ఈ దేహంతో దేవుడిని మహిమపరిచే స్థితిలోకి రావాలి. రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే సజీవ యాగముగా ఆయన దేవుడికి మనం సమర్పించుకోమంటాడు. అంటే సజీవ యాగముగా అంటే మన జీవితాలు బ్రతికి ఉండగానే, ఈ బ్రతికి ఉన్నామని దాన్ని బట్టి మన జీవితాలు ఏం చేయాలంటే బ్రతికి ఉండగానే ఆ దేవుడికి సమర్పించుకో. ఈ దేహాన్ని సమర్పించుకోవాలి దేవుడికి. ఈ దేహం మన జీవితాల్లో ఎందుకు అనుగ్రహించబడిందంటే ఈ పరిశుద్ధ ఆత్మకు నిలయముగా మనలో ఉన్న పరిశుద్ధ ఆ యొక్క ఆత్మచేత మనం నింపబడుతున్న స్థితిని బట్టి ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే ఈ దేహము దేవుని ద్వారా అనుగ్రహించబడిందని ఆ దేవుడిని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, మనకి ఈ దేహముతో సమర్పించుకోవాలి. రెండు, దేవుడి యొక్క సన్నిధికి వచ్చిన మన జీవితాలను బట్టి దేవుని సన్నిధిలో కానుకలు సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఈ విషయంలో చాలా మనుషుల యొక్క జీవితాల్లో కొంతవరకు నమ్మకంగా ఉంటారు. 50%. కొంత శాతం ఏమైపోతుందంటే మనిషి జీవితంలో దొంగలిస్తున్న పరిస్థితి ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించడానికి ప్రభువైన యేసుక్రీస్తు పదం చాటు పుట్టాడని జ్ఞానులు ఏం చేస్తున్నారంటే వెళుతూ ఉన్నారు. వెళుతున్న సమయంలో జ్ఞాపకం చేసుకుంటే వారికి ఎదురుగా ఒక చుక్క నక్షత్రం కనబడుతుంది. ఈ నక్షత్రం ఎక్కడికి తీసుకెళ్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎదురు తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వారు జ్ఞాపకం చేసుకుంటే వారు అక్కడికి వెళ్ళి ఆయనకు నమస్కరించి పూజించి వారి జీవితాలు ఏం చేస్తారంటే వారికి ఉన్న పెట్టెను విప్పి ఆ దేవుడికి కానుకలు సమర్పించారు అంటుంది.
ఈ లేఖనాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలలో ఏం చేయబడాలంటే దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాలను బట్టి ఒకటి దేహాన్ని సమర్పించుకోవాలి. రెండు, మన జీవితాలలో ఆ దేవుని యొక్క సన్నిధిలో మనకిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి, మనకిచ్చిన ఆరోగ్యం బట్టి, మనకిచ్చిన యొక్క ధన్యతను బట్టి ఈ పని చేస్తున్న పనిలో మనం ఏం చేయబడాలంటే దేవునికి కానుకను సమర్పించాలి. ఈ విషయంలో మాట్లాడితే సేవకులు ఏమనుకుంటారంటే డబ్బు పిచ్చి అనుకుంటూ దేవుడికి దొంగలిస్తున్నారని చెబుతున్నాడు. మళ్ళీ గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదువుతాము. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఈ జనులందరూ నా యొక్క దొంగలిస్తూనే ఉన్నారు. పైన మాట జ్ఞాపకం చేసుకుంటే చదువుతారు. ఎక్కడ అంటాడు, మానవుడు దేవుని యొక్క దొంగిలించునా అంటే దేవుడు అంటున్నాడు దొంగిలిస్తూనే ఉన్నారు అంటున్నాడు. అయ్యా మేము దేని విషయం మేము దొంగిలించామయ్యా అంటే ఆయన అంటున్నాడు 10వ భాగం ప్రతిష్టాత్మన దేవునికి ఇయ్యకే దొంగలై ఉన్నారు. ఇందువలన మీరు ఏం చేయబడ్డారంటే శాపగ్రస్తులుగా మార్చబడ్డారు. ఇప్పుడు ఏం చేయబడుతుంది అంటే దేవుడికి ఇవ్వవలసిన సొమ్మును దొంగలిస్తున్న పరిస్థితి. ఆ దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని, ఆ దేవుడి యొక్క సన్నిధిలో ఇవ్వవలసిన కానుకను సమర్పించలేని పరిస్థితి. ఆ దేవుడి ఎదుటికి వచ్చిన నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతున్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, జీవితాన్ని బట్టి ఎలాంటి స్థితిలోనికి నడిపించబడుతున్న స్థితి ఉన్నది. అది జ్ఞాపకం చేసుకుంటే అంటున్న మాట ఏమిటంటే నీ యొక్క స్థితిని బట్టి నీవు ప్రతిష్టాత్మక దేవుడి సన్నిధిలో ఇవ్వాలి, సమర్పించుకోవాలి. ఈ కానుకలు సమర్పించుకోవాలి. ఎందుకు కానుకలు సమర్పించుకోవాలి? అక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే నీ రాబడి అంతటిలో పదములో నీ ఆస్తిలో భాగం నుంచి యెహోవాని కనపరచుము. అప్పుడు నీకు ఏం కలుగుతుందంటే నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉండాలి. నీ కానుకలో ద్రాక్షరసం పొంగి పారుతుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో మనం కానుకలు సమర్పించుకోవాలి. ఒకటి దేహాన్ని సమర్పించుకోవాలి, సజీవ యాగముగా ఆ దేవుడికి మనం సమర్పించుకోవాలి. ఎందుకు సమర్పించుకోవాలంటే ఈ దేహం మనది కాదు. ఈ దేహం దేవుడి వలన మనకు అనుగ్రహించబడిందని, అనుగ్రహించబడిన దానికి మనం ఆలయమై ఉన్నామని ఎరుగుమా అంటున్నాం. అంటే ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుంటే రాసిన పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో అంటారు. అక్కడ అంటున్నమాట మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఎందుకంటే మీ యొక్క దేహము ఇది దేవుడి వల్ల అనుగ్రహించబడిన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ దేహము దేవుడిది కనుక ఇప్పుడు ఈ ఆలయం ఎవడైనా పాడు చేస్తే వాడు గొడవవుతాడు. ఎందుకంటే ఆలయము పరిశుద్ధమై ఉన్నది. ఇప్పుడు ఈ పరిశుద్ధమైన ఆలయము ఎవరై ఉన్నారంటే మీరై ఉన్నారు అంటారు. 3వ అధ్యాయం 16వ వచనంలో అంటే ఇక్కడ ఏం చేయబడాలి? ఒకటి దేహాన్ని సమర్పించుకోవాలి. రెండు, మన జీవితంలో ఏం కావాలంటే కానుకను సమర్పించుకోవాలి. ఎందుకు కానుకను సమర్పించుకోవాలంటే నీ జీవితంలో నీ స్థితిని బట్టి నీ కొట్లలో సమృద్ధిగా ఆ యొక్క కావలసిన సమృద్ధిని కావాలంటే నీవు దేవుని సన్నిధిలో ఇచ్చే మనసు నీవు ఉండాలి. ఆ సమర్పించుకునే కానుకలు సమర్పించుకునే స్థితిలో రావాలి. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే జ్ఞానులు సైతం దేవుని ఎదుటికి వచ్చినప్పుడు తమ జీవితాల్లో కలిగిన పెట్టెలో అటుని తీసి ఆ ఇలువైన వాటిని తీసుకొచ్చి దేవునికి సమర్పించుకుంటున్నారు. మరి దేవుడికి తేవాలంటే ఏం చేసుకోబడుతున్నారు? వ్యక్తులు ఉన్నారు దేవుని సన్నిధిలోకి వస్తున్న వాళ్ళు ఉన్నారు. వారు కలిగిన వాటిలో తీసుకొస్తున్నారు. మరి దేవుడు ఎందుకు ఒకటే ఆలకించాడు? ఓ నాన్న లక్ష్య పెట్టలేదని చూస్తున్నాను. ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంది. ఏ పేరు కలిగాను. అంటే ఇక్కడ ఏం కలిగి ఉండాలంటే మనం తీసుకొచ్చేది శ్రేష్టమైనదిగా ఉండాలి. తీసుకొచ్చేమని చెప్పుకుంటున్న స్థితి కాదు, కానీ దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చేది కూడా శ్రేష్టమైన దానిగా ఉండాలి.
శ్రేష్టమైనదిగా మన జీవితాలలో ఆ స్థితిలో నడిపించబడే స్థితిలోకి రావాలి. ఆమేన్. హల్లెలూయా. శ్రేష్టమైనది మనం తీసుకురావాలి. అక్కడ అంటాడు, మాత్రం జ్ఞాపకం చేసుకుంటే కయ్యూను, నువ్వెందుకు తల తెచ్చుకొని నీ జీవితంలో ముఖం చిన్నపుచ్చుకున్నావు? సత్క్రియ చేస్తే నీ జీవితంలో తలెత్తుకుంటావు కదా. మరి మన దేవుని సన్నిధిలోనికి ఏమి తీసుకొస్తున్నా? జ్ఞాపకం చేసుకుంటే మనిషి యొక్క జీవితంలో ఏం చేస్తూ ఉంటారంటే, అయ్యా ఇది మా ఇంట్లో పనికిరా, అట్లా తీసుకెళ్ళు ఎక్కడికి, మరి ఏం తీసుకురావాలి? మనం శ్రేష్టమైనది తీసుకురావాలి. హల్లెలూయా. ఆమేన్. 3 సమయాన్ని సమర్పించుకోవాలి. 1 దేహము, 2 కానుకలు సమర్పించుకోవాలి, 3 మన జీవితాల్లో సమయాన్ని సమర్పించుకోవాలి. సమయం ఎలా వెళ్తున్నాం? ఒక 10కి వెళ్ళాలంటే 2 గంటల ముందు లేస్తాం. ఏదైనా ప్రయాణం చేయాలంటే 1 గంట ముందు ఉంటారు. ఇంకా ఏదైనా ఇతర వాటికి 1 పావు గంట ముందు ఉంటారు. మరి దేవుని సన్నిధికి ఎలా వెళ్తున్నాం? ఇప్పుడే కాదులే ఒక పాట అయిపోని, ఇప్పుడే కాదులే ఆరాధన అయిపోని, ఇప్పుడే కాదులే వాక్యం అయిపోని, ఇప్పుడే కాదులే ముగింపు ప్రార్థన కానీ. ముగింపు ప్రార్థనకు వచ్చేవాళ్ళు మనం కాదు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడే చేయబడాలి. మన జీవితాల్లో మనకిచ్చిన సమయాన్ని దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలి. మనకు 24 గంటలు, ఈ యొక్క 24 గంటల ఈ దినములో జ్ఞాపకం చేసుకుంటే మనం దేవుని సన్నిధిలో ఎంత సమయాన్ని గడపాలి? 2.5 గంటలు దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు గడపాలి? మరి 10వ భాగం, 10వ భాగం అంటున్నాడు కదా, 100లో 10 భాగము ఎంత? ఆ యొక్క 10వ వంతు కదా, ఈ 10 రూపాయలు కదా. ఇప్పుడు 24 గంటలు, ఇప్పుడు 2.5 గంటలు మనం దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకోవాలి. మనకంతే కదా, ప్రార్థనలు ఎక్కడ జరిగినా 2.5 లేకపోతే 3 గంటలు. మరి మనకిచ్చినప్పుడు ఇది అవకాశం. మరి నువ్వు దేవుని సన్నిధిలో కాక నీ ఇంటికాడ నువ్వు ఏ విధంగా నడిపించబడుతున్న ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావు? మరి ఆ దేవుని సన్నిధిలో చేయవలసిన ప్రార్థన, ఆ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు పోయి ఆయనతో సమాధానకరమైన స్థితిలోనికి ప్రతి దినాన్ని వస్తున్నావా? ఆ ప్రతి దినాన్ని జీవితంలో ఆ దేవుని ఎదుటికి వచ్చి ఆయనతో నీ జీవితంలో ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నావో అలాంటి స్థితిలోనికి అప్పగించుకుంటున్నావా? ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారంటే, ఇక్కడ చల్లపూట తన జీవితంలో ఎక్కడ ఉండవలసిన వాడు ఎక్కడ ఉన్నారు? భయపడి దాక్కుంటున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడ గడపవలసిన వారు దేవుని యొక్క సన్నిధిలో గడపవలసిన వారు ఎక్కడో గడిపిన దాన్ని బట్టి ఇప్పుడు వారు ఏమేమో చేయబడ్డారంటే అపవాది చేతులు చిక్కబడ్డారు. ఇది ఎంతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఈ జీవితంలో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, 5వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక అజ్ఞానులు వలె కాక జ్ఞానులు వలె దాన్ని సద్వినియోగం చేసుకోమంటాడు. దాన్ని జాగ్రత్త పడమంటాడు. ఇప్పుడు మరి సమయాన్ని దేవుని సన్నిధిలో సమర్పించుకుంటున్నా ఆ సమయాన్ని నువ్వు దేవుని సన్నిధిలో గడిపే స్థితిలోనికి నడిపించబడుతున్నావా? ఆ దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతున్నావా? మరి ఒక తండ్రి ఏం చేస్తున్నాడంటే, ఆ తండ్రి నేను నిన్ను ఆశీర్వదిస్తా కనుక పోయి నువ్వు ప్రాంతానికి పోయి త్వరగా అన్నాడు. వాళ్ళు తీసుకురావాల్సిన వాడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ లోక సంబంధమైన వాటిలో గడుపుతూ ఉన్న పరిస్థితి, లోకంలో ఉన్న వాటిని తన జీవితంలో అనుసరిస్తూ నడిపించబడుతున్న స్థితి. తండ్రి చెప్పిన మాట ప్రకారం తండ్రి దగ్గరికి రావాలి కదా. ఆ తండ్రితో సాహసంతో నింపబడిన వాడే ఆ తండ్రి ఎదుటికి వస్తే ఆ తండ్రి దీవెనతో నింపుతాడు కదా. మరి అక్కడికి రావాలి కదా. మరి ఎక్కడ ఆగిపోయాడు?
ఇక్కడ అంటుంది, లేఖనాలు చదువుతూ ఉంటాయి, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మి వేసిన భ్రష్టుడైన ఏశావు వంటి ఎవరైనా ఉన్నారని చూసుకోండి అంటారు. వ్యభిచారైనా భ్రష్టుడైనా ఎందుకు చేయబడ్డాడు ఇందులో? వ్యభిచారి అంటే ఇక్కడ మాటలు జ్ఞాపకం చేసుకుంటే అది వ్యభిచారే కాదు, లోక స్నేహం ఒక దేవునికి వైరమని, అది లోక స్నేహం తన జీవితాల్లో దేవునికి శత్రువుగా మార్చబడుతుందని గ్రహించే స్థితిలో ఆమేన్. అప్పుడు ఏం చేయబడాలి? మరి దేవుని యొక్క సమయాన్ని దేవునికి ఇచ్చే విధమైన స్థితిలోనికి ఆ సమయాన్ని మనం సమర్పించుకోవాలి. చేస్తున్నావు మరి జ్ఞాపకం చేస్తున్నావు దేవుని సన్నిధిలో, నీ యొక్క జీవితంలో నీకు కలిగిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత. ఆ యొక్క సన్నిధిలోకి వచ్చిన నీ జీవితంలో అలాంటి స్థితిలోకి నీవు నడిపించబడుతున్న స్థితి ఉన్నదా? ఒకటి, దేహం సమర్పించుకోవాలి. 2, కానుకలు సమర్పించుకోవాలి. 3, సమయమును సమర్పించుకోవాలి. ఆ యొక్క సమయాన్ని సమర్పించుకోవాలి. 4, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే స్తుతించుట సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఈ స్తుతి ఏం చేస్తుంది అంటే కీర్తనలు 50:23 ఉంటుంది. 22 దాని నుంచి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ నేను చదువుతాను, నేను చెప్పవద్దు, నేను చదువుతాను, సమయం చదివట్లేదు. దేవుని మనుషు అనలా దీన్ని యోచించుకొని దేని అనలా నేను మిమ్మల్ని చీల్చివేయుదును, దాని నుంచి తప్పించేవాడు ఎవడు లేడు అంటే మరిచిపోయే స్థితిలో ఉంటున్నారేమో. అంటే ఆయన్ని ఆరాధించగలిగిన స్థితిలో ఉండవలసిన వారు ఇప్పుడు మరిచిపోతున్నారు. ఈ మరిచిపోయిన స్థితిలో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మరిచివారు కదా, దీనిని యోచించుకోండి, దీనిని ఆలోచించుకోండి. లేని ఎలా నేను మిమ్మల్ని చీల్చివేదను, దాని నుండి తప్పించేవాడు ఎవడ ఉన్నాడంట. ఇక్కడ అంటున్నమాట. తర్వాత 23 స్తుతి యాగం అర్పించేవాడు దేవుని మహిమపరుచున్నాడు. తన జీవితంలో రక్షణ కనపరుచున్నట్లుగా మార్గాన్ని సిద్ధపరుచుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయబడాలంటే మనం స్తుతిని సమర్పించుకోవాలి. ఈ స్తుతి మన జీవితాలలో ఏం చేస్తుందంటే స్థితిగతులను మారుస్తుంది. ఈ స్థుతి మన జీవితాలలో ఏం చేస్తుందంటే మనకున్న పరిస్థితులన్నింటినీ, మనకు కలుగుతున్న ప్రతి ఒక్క సమస్య నుంచి, వేటి నుంచి ఎలా తప్పించాలో అది మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఆమేన్. పాడి గొర్రెల వెంబడి మానిపించి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించారు. ఆమేన్. ఎవరు? దావీదు. దావీదు యొక్క జీవితం ఎలాంటిది? పెంట కుప్పల యొక్క నివాసం కలిగిన వ్యక్తిని ఒక ప్రత్యేకమైన స్థితిలోనికి ఏర్పరచుకున్న స్థితిలో, ఆయన ఏర్పరిచిన స్థితిలో కూడా ఏం చేస్తున్నాడు? దినమునకు 7 మార్లు స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. దినమునకు 7 మార్లు ఆరాధిస్తున్నాడు. ఆయన సన్నిధిలో అంతగా తన జీవితంలో ఆత్మపరుషుడై ఉన్నాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మందసాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఎంతగా తన జీవితాన్ని గుర్తు చేసుకుంటే తన రాజ్య సింహాసనాన్ని గుర్తు చేసుకోవాలి, అతను రాజును గుర్తు చేసుకోవాలి, ఆ దేవుని ఎదుటిగా ఒక మానవుడిగా గుర్తు చేసుకుంటూ ఒక మనిషిగా తన జీవితంలో దేవుని సన్నిధిలో ఆరాధించగలుగుతున్నాడు. ఆత్మపరుషుడై తనకు కలిగిన వస్త్రము పక్కకి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాడు. ఎంతగా ఆరాధిస్తున్నాడంటే తన జీవితంలో మైమరిచిపోతున్నాడు. దేవుని యొక్క మందస్సు ఎదుట గంతులు గంతులు వేస్తూ అది చూసిన మేకాలు ఆమె హేళన చేసుకున్నాడు. ఎందుకు ఇంత పిచ్చివాడాలే ఎగురుతున్నాడు అని చెప్పాను. ఆమె ఉన్న మాట కంటే ఆమెకు గర్భఫలం లేకుండా పోయింది. అంటే దేవుడిని ఆరాధించే వారికి ఎంచబడితే వారి జీవితాలు వేరు. మరి నీవు అలాంటి స్థితిలో ఆరాధించగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో స్తుతించగలుగుతున్నావా? స్తుతిని సమర్పించుకుంటున్నావా? స్తుతి యాగం అర్పించేవాడు దేవుని మహిమపరుస్తున్నాడు. తన జీవితంలో రక్షణ కనపరుచుకున్నట్లుగా మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు అంటుంది. మరి నీ జీవితంలో అలాంటి స్థితిలో నువ్వు నడిపించబడుతున్నావా? 5 నీ జీవితంలో దేవుని ఎదుటికి వచ్చిన నీ స్థితిని బట్టి పశ్చాత్తాపపడే
కావాలి. నీ పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని నీ జీవితంలో అది నీ యొక్క హృదయం నుంచి దేవుని ఎదుట సమర్పించుకోవాలి. నీ స్థితిని బట్టి నీ జీవితం ఎలా ఉందో ఆ దేవుని ఎదుటికి వచ్చిన నీ స్థితిని బట్టి ఆ విధమైన స్థితిలో సమర్పించుకోవాలి. మొదటి యాపన పత్రికలో 1వ అధ్యాయంలో 9-10 వచనాల కాడికి జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, ఏమంటాడంటే, మనం మన పాపములు ఒప్పుకుని ఆయన నీతిమంతుడు కనుక, ఆయన నమ్మదగిన దేవుడు కనుక మన సమస్త దుర్నీతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తానంటాడు. ఆ కింద మాట జ్ఞాపకం చేసుకుంటే 10వ వచనం అంటాడు, ఏమంటాడంటే, మనము పాపము చేయలేదని చెప్పిన మనం అబద్ధికులుగా మార్చబడుతున్నాం అంటాడు. ఆయన వాక్యము మనలో లేదంటాడు. అంటే ఇప్పుడు ఏం చేయబడాలి? ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక అవిధేయత తన జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నా ఇప్పుడు ఏం చేయబడాలంటే, దేవుని ఎదుటికి వచ్చిన జీవితంలో ఆయన సన్నిధిలో నీ జీవితం పాపమును ప్రత్యాపడేది హృదయం నీకు కావాలి. అంటే ఇప్పుడు నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకూడదు. ఆ దేవుని ఎదుట నీ సమస్త ప్రవర్తన అంతటి ఏంటో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అందుకే అక్కడ అంటాడు 3వ అధ్యాయం 5వ వచనం అంటాడు స్వాగతంలో, నీ స్వబుద్ధి ఆధారం చేసుకోవద్దు. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం ఆశ్రయించుకోవద్దు. నీ యొక్క సమస్త ప్రవర్తన ఏంటో ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు నీకు కలుగుతున్న ప్రతి ఒక్క త్రోవ సరళం చేయబడుతుంది. ఇప్పుడు ఏం కావాలి? 3వది, 5వది మన జీవితాల్లో ఏం కావాలంటే, దేవుని ఎదుట నీ యొక్క హృదయాన్ని కుమ్మరించుకోవాలి. ఆ దేవుని ఎదుట నీ జీవితంలో బట్టి ప్రత్యాపబడే హృదయం, ఆ దేవుని ఎదుట నీ కలిగిన ప్రతి ఒక్క అవిధేయతను దేవుని ఎదుట ఒప్పుకునే స్థితిలోకి రావాలి. ఆమేన్. అందుకే కదా అంటాడు సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం అంటాడు, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వదులుతాయి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికల పొందుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు 18వ అధ్యాయంలో లూకాసు 9వ వచనంలో అంటాడు, అక్కడ ఇద్దరు దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు కదా. ఒకడు పరిచయుడు, ఒకడు సుంకరి. ఆ పరిచయుడికి ఏమో తన గర్వం చేత తన స్థితిని బట్టి తన జీవితంలో నడిపించబడుతున్న స్థితి ఉంది. కానీ ఈ యొక్క సుంకరి తన జీవితంలో అంటున్నాడు, దేవుని సన్నిధిలో తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, తన యొక్క హృదయంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆకాశం వైపు కన్నులెత్తటకు ధైర్యము చాలగా అయ్యా పాపినైన నన్ను కరుణించు అని వేడుకుంటున్నాడంట అతను. అంటే అతని యొక్క హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించుకుంటున్నాడు. ఇప్పుడు నీ జీవితంలో ప్రత్యాపబడే హృదయం కావాలి. అక్కడ యవనగారు ప్రకటన చేసిన ప్రకటన బట్టి నినివే పట్టణస్తులు కూడా అదే స్థితిలోనికి వచ్చారు. తమ హృదయాన్ని దేవుని ఎదుట ఒప్పుకుంటూ తమ కలుగుతున్న దోషాన్ని బట్టి దేవుని ఎదుట సమర్పించుకున్నారు. రాజు సైతం సింహాసనాన్ని విడిచిపెట్టి ఆ దేవుని ఎదుటికి వచ్చి గోన పట్టి కట్టుకొని బోర్డు రాసుకొని అతను ప్రార్థిస్తున్నాడు. అక్కడ ప్రకటన చేశాడు, ఎవరు ఏమి తినకూడదు, తాగకూడదు, పశువులు సైతం కూడా ఉపవాసం. ఆమేన్. హల్లెలూయా. మనం ఏం చేయబడాలంటే, దేవుని సన్నిధిలోకి వచ్చిన మన జీవితాన్ని బట్టి ప్రత్యాపబడే హృదయాన్ని మనం దేవుని సన్నిధిలో సమర్పించుకునే స్థితిలోకి రావాలి. మన జీవితాల్లో ఏం కావాలంటే కృతజ్ఞత భావం కావాలి. ఇదే మనిషికి తక్కువైపోతుంది. కృతజ్ఞత కలిగి ఉండుట మనిషికి, కృతజ్ఞత లేని హృదయం అంట చీకటి మయం, అంధకారమయం. అంటే ఇది ఎంతగా కృతజ్ఞత? ఒక మనిషి తమ జీవితాల్లో చేసిన మేలును బట్టి, ఇంగ్లీష్లో చదువుకుంటారు థ్యాంక్స్ కృతజ్ఞత. మరి అక్కడ మనిషికి చదువుతున్న స్థితిని బట్టి, మరి దేవుడికి అంత మేలు చేసినప్పుడు మరి దేవుడిని నువ్వేం చేస్తున్నావు? దేవుడికి ఇచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడికి చేస్తున్న ప్రతి ఆశీర్వాదం బట్టి, దేవుడికి చేస్తున్న ప్రతి ఒక్క మేలును బట్టి నీవు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నావు? ఆ కృతజ్ఞత భావం నీకుందా? ఆ కృతజ్ఞత స్థుతులు చెల్లించే స్థితులకు వస్తున్నావా? ఆ యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ అంటున్న మాట జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా ప్రాతాలలో నీకు స్తుతి కలగదు. అక్కడ అంటున్నమాట, వృద్ధులు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు, సామాజికునికి దిగిన వారిని సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నేను స్తుతించేదారు, నీతిలో నేను సజీవులుగా ఉన్నాను, అందుకు నేను స్తుతిస్తున్నాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా.
అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే తన జీవితంలో ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నాడు. అపోస్తలుడైన పౌలుడు అంటాడు, పూర్వం నేను దోషులని, హానికరను, హింసకులను అయినను నీ యొక్క పరిచర్య కొరకే నమ్మకమైన యెహోవానికి నేను యేసుక్రీస్తునకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటాడు. ఇప్పుడు ఏం చెప్పాడు? కృతజ్ఞత భావం చూపించాలి. కృతజ్ఞత భావం మన జీవితాల్లో ఉంటే, ఈ విధమైన స్థితిలో మనం కలిగి ఉంటే, ఆ యొక్క దేవుని ఎదుట మన జీవితాల్లో ఆ కృతజ్ఞత భావం మనం కలిగి ఉంటే, మన జీవితాల్లో దేవుడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే హిజ్కియాకి ఏం చేయబడింది? ఆయుష్ పొడిగించబడింది. హిజ్కియా ఏం చేయబడ్డాడు? అక్కడ ఉన్న ప్రజలను కాపాడినట్లు కనపడు. ఆషూరు రాజు చేతులు ఆ పట్టణమును ఆ ప్రజలను కాపాడబడినవి అని చెబుతాడు. నిన్నును ఆ ప్రాంత ప్రజలను నేను కాపాడుతాను చెప్తాను. అతనికి ఆయుష్ పొడిగించబడింది. ఇప్పుడు ఆయుష్ పొడిగించబడిన స్థితిని బట్టి ఆయన 18వ వచనంలో చదువుతున్న మాట ఉంటే, అదే అయ్యా పాతాళంలో నీకు స్తుతి ఉండదయ్యా, మృతులు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరయ్యా, ఆ సమాధిలోకి దిగిన వారిని సత్యాన్ని ఆశ్రయించరయ్యా. ఇది నేను సజీవులుగా ఉన్నాను, కన్నులను స్తుతిస్తున్నాను. ఆమేన్. వాళ్ళు సజీవుగా ఉన్నాము, ఆయన సరిగ్గా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. కృతజ్ఞత భావం 10 మంది కుష్ఠరోగులు దేవుని ఎదుటికి వచ్చారు. అయ్యా మమ్మల్ని స్వస్థపరచాలని వచ్చిన వారు అక్కడికి వచ్చిన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అంటున్నాడు, మీరు యాజకులకు సమర్పించుకోండి. ఎప్పుడైతే మీరు వెళ్తున్నప్పుడంట మరి శుద్ధులైరి. అక్కడ ఒకడు స్వస్థత పొందుకొని తన జీవితంలో గ్రహించిన వాడు ఏం చేయబడ్డాడంటే వెనకకు తిరిగి వచ్చినాడు. ఏం చేస్తున్నాడంటే గంతులు వేస్తూ దేవుని సన్నిధిలో కేకలు వేస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అమ్మాయి హల్లెలూయా. మరి ఆ కృతజ్ఞత భావం ఏముందా? ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. నీకు ఇచ్చిన క్షేమం కానీ, నీకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి కానీ, నీకున్న ప్రాంతంలో నీకు కలిగిన ప్రతి ఒక్కరికి క్షేమంతో నింపిన దాన్ని బట్టి కానీ, నీకు చేసిన మేలులు అనేకమైన మేలుల చేత నేను తృప్తిపరుస్తున్నాడు. నీకు ఇచ్చింది ఒక బ్రతుకే నీకు జీవితంలో ఒక గొప్ప వరం. ఆమేన్. ఇది ఎవరికైనా చేస్తాడు దేవుడు. ఇప్పుడు ఈ లోకంలో అనేక మంది భూకంపాలు, వర్షాల చేత అనేక మంది చనిపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తుంది మళ్ళీ కరోనా. ఎక్కడెక్కడో ప్రజలు తమ జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎలాంటి మరణిస్తున్నారో తెలియదు. వాహనాల మీద పోయిన వాడు తిరిగి వస్తాడని నమ్మకం లేదు. చిన్ని బిడ్డలతో సహా బయటికి వెళ్ళిన వారు తిరిగి మరలా వస్తారని నమ్మకం కూడా లేని పరిస్థితుల్లో. కానీ దేవుడు నీకు ఇచ్చాడు కదా మంచి ధన్యత, నీకు ఇచ్చాడు కదా పిల్లల విషయం, నీకు ఇచ్చాడు కదా. మరి దీనికి నేను జీవితంలో కృతజ్ఞత భావం చెల్లిస్తున్నావా? ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ఆ కృతజ్ఞత భావం చేత నువ్వు దేవుని సన్నిధికి నడిపించబడుతున్న స్థితిలో ఉన్నావా లేదా? గ్రహించు. గుర్తున్నాయా ఇప్పుడు నేను చెప్పినవి? 1 దేహం, 2 కానుక, 3 సమయం, 4 శృతి, 5 ప్రచారపడే హృదయం, 6 కృతజ్ఞతాస్తుతులు. ఇదే లాస్ట్. దీని దగ్గరే నేను ప్రతి ఒక్కరూ దూరమైపోతున్నారు. వాక్యానికి సమర్పించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యానికి మనం సమర్పించుకుంటే మన జీవితం ఏం చేయబడుతుందంటే మన యొక్క హృదయంలో ఉన్న ప్రతి కల్మషం తొలగించబడుతుంది. ఈ వాక్యాన్ని మన జీవితాల్లో అప్పగించుకుంటే దావీదు గారు అంటున్నాడు, ప్రతి ఒక్క మాటలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ 119వ కీర్తనలో ఉంటుంది, ఈ వాక్యమైన నా త్రోవకు వెలుగు, నీ వాక్యమైన బ్రతికించింది, నీ వాక్యమైన జీవితాల్లో ఇలాంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్క స్థితిని బట్టి ఆయన చెబుతున్న ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుంటే ఇది ఏం చేయడానికి? ఈ వాక్యాన్ని మన జీవితాల్లో సమర్పించుకునే స్థితిలోకి రావాలి. ఈ వాక్యంతో మన జీవితాలు అంటుకట్టబడినట్లుగా ఆ వాక్యం మన జీవితాల్లో బోధిస్తున్నప్పుడు ఆ వాక్యానికి మన హృదయాన్ని సమర్పించుకోవాలి. కష్టమే అనేది బోధిస్తున్న మాటలు బట్టి వాక్యాన్ని గ్రహించాలి, మనిషిని గ్రహించాలి.
ఇప్పుడున్న మనిషిని చూసి ఈ మనిషి ఈ విధమైన స్థితిలో బోధించాలని, ఈ మనిషి ఈ విధమైన స్థితిలో ప్రకటన చేస్తున్నాడని దాన్ని గ్రహిస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ వాక్యాన్ని చోటు లేని పరిస్థితి. నిలబడే మనిషిని మనం చూడాల్సింది. ఏ వాక్యం బోధించకూడదు, దానిలో ఉన్న సత్యం ఏమిటి, ఆ వాక్యం మన జీవితాల్లో ఏం చేయబడుతుందో అది గ్రహించదు. అందుకే వెళ్తారు కదా కీర్తనలో 149 వచ్చినట్టు ఆయన భక్తులందరికీ కారణమైనది ఈ పరిశుద్ధమైన గ్రంథం. మన చేతిలో 2 అంచెలు కలిగిన ఖడ్గం ఉన్నదంట. ఆమేన్. మరి మనకి ఇచ్చిన ఈ 2 అంచెలు కలిగిన ఖడ్గాన్ని, ఈ వాక్యం మన జీవితాల్లో, ఈ వాక్యానుసారంగా మన జీవితాలు నడిపించబడుతున్నాయా? ఈ వాక్యానికి నీ యొక్క హృదయాన్ని సమర్పించుకుంటున్నావా? లేక ఈ వాక్యంలో బోధించబడుతున్నప్పుడు కఠినమైన హృదయం చేత నింపబడి నీవు దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితిలో ఉన్నావా? దినం నీతో మాట్లాడుతున్నాను ఒకటి 7 అనుభవాలు మీకు నేర్పించు. ఈ 7 అనుభవాల్లో నీ జీవితం ఎక్కడ తొలగిపోతున్న పరిస్థితుల్లో, దేహాన్ని సమర్పించుకునే స్థితిలో లేవో, కానుకను సమర్పించుకునే స్థితిలో లేవేమో, సమయాన్ని దేవుని సన్నిధిలో సమర్పించుకోలేని స్థితిలో లేవేమో, ఆకుని స్థుతులు చెల్లించే స్థితిలో సమర్పించుకునే స్థితిలో లేవేమో, ప్రచారపడే హృదయాన్ని దేవుని సన్నిధిలో సమర్పించుకునే స్థితిలో లేవేమో, కృతజ్ఞత భావం చూపించే స్థితిలో నీ జీవితం లేదేమో, వాక్యానుసారంగా నీ జీవితాన్ని అప్పగించుకోలేని స్థితిలో లేవేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో, జీవితాన్ని సరి చేసుకో. ఈ మాటలు